పంచాయతీల అభివృద్ధి పురోగతి దిశగా సిబ్బంది అందరూ గ్రామస్థాయిలో కృషి చేసి గ్రామాల్లో గల కొరతలపై దృష్టి సారించాలని దోనకొండ ఎంపీడీఓ వసంతరావు నాయక్ తెలిపారు. ప్రకాశం జిల్లా దోనకొండ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ పురోగతి సూచికపై ఎంపీపీ అధ్యక్షతన మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీల అభివృద్ధి పురోగతి దిశగా సిబ్బంది అందరూ గ్రామస్థాయిలో కృషి చేసి గ్రామాల్లో గల కొరతలపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీలు, మండల అభివృద్ధి శాఖ సిబ్బంది, ఆరోగ్య శాఖ పలు శాఖల వారు పాల్గొనడం జరిగింది. నమస్కారం అండి. నేను దొనకొండ ఎంపీడీఓని. ఈరోజు మాకు పంచాయతీరాజ్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అంటే పంచాయతీ పురోగతి సూచిక దానిపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం మండల స్థాయిలో మండలంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీస్, సచివాలయ సిబ్బంది, అదేవిధంగా మండల స్థాయి అధికారులు అందరితో కూడాను ఈ శిక్షణా కార్యక్రమం ఈరోజు గౌరవ కలెక్టరు, అదేవిధంగా అపార్డు వారు, కమిషనర్ పంచాయతీరాజ్ వారి యొక్క డైరెక్షన్ ప్రకారము శిక్షణా కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. మేము ఈ శిక్షణా కార్యక్రమం వన్ డే కార్యక్రమం మేము ఒంగోలులో గౌరవ సిఇఓ జిల్లా పరిషత్ వారి ఆధ్వర్యంలో మేము కూడాను శిక్షణ తీసుకోవడం జరిగింది. అదే కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణలో పంచాయతీరాజ్ పురోగతి సూచిక అనేది అన్ని డిపార్ట్మెంట్లు, గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి అన్ని శాఖల వారి యొక్క పనితీరు గురించి, అదేవిధంగా వాటి యొక్క పురోగతి గురించి, తద్విధంగా గ్రామ పంచాయతీ యొక్క అభివృద్ధి గురించి ఏ విధంగా మనము ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా ఆ సమాచారాన్ని సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి, అదేవిధంగా వాటిని మళ్ళీ రీవెరిఫికేషన్ అంటే వాటిని సమీక్ష చేసి, అదేవిధంగా పై అధికారులకు జిల్లా స్థాయికి పంపించడానికి ఏ విధమైన ప్రణాళికలు నిర్వహించుకోవాలి, ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలనే విధంగా అన్ని శాఖల వారి గురించి, అన్ని శాఖల యొక్క విధి విధానాల గురించి ఈ శిక్షణా కార్యక్రమంలో మేము డిస్కస్ చేయటం జరిగింది. దీనికి గాను మేము మా జిల్లా స్థాయిలో తీసుకున్నటువంటి టీఓటీలుగా, రిసోర్స్ పర్సన్స్గా పివై బాబు, పంచాయతీ కార్యదర్శి పెదనపాలెము, అదేవిధంగా సోమశేఖరు డిజిటల్ అసిస్టెంట్ పెదనపాలెము, తర్వాత నేను ఎంపీడీఓ దొనకొండ. మేము ముగ్గురము జిల్లా స్థాయిలో తీసుకొని మండల స్థాయిలో మండలంలో ఉన్నటువంటి అన్ని శాఖల వారికి ట్రైనింగ్ చేయడం జరిగింది. ఈరోజు అందరూ కూడాను 100% ఈ ట్రైనింగ్కి హాజరయ్యారు. ఒక 12 మంది మాత్రము విఆర్ఓలు ప్లస్ 12 మంది మాత్రము బిఎల్ఓ డ్యూటీకి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకు తర్వాత వాళ్ళని కూడా మేము ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం.